అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఉపాధి కోసం వెళ్లే వారిలో శ్రీకాకుళం మత్స్యకారుడు తప్పక ఉన్నాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేపల వేటలో మృతి చెందిన 31 మంది మత్స్యకార కుటుంబాలకు మంత్రి చెక్కులను అందించారు. వివిధ పథకాల కింద పలు ఉపకరణాలను కూడా పంపిణీ చేశారు. స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ ఆహార భద్రతకు వెన్నెముకగా నిలిచిన మత్స్యకారులకు అభినందనలు తెలుపగా ఈ కార్యక్రమంలో ఎచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, జిల్లా కలెక్టర్ స్విప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, పలు మత్స్యకార సొసైటీలు, సంఘాల ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీకు అండదండగా ఉన్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి తెలియదు, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పుట్టి పెట్టిన తర్వాత చాలా మంది పుట్టారు, చాలా మంది చనిపోయారు. ఎవరికి తెలియదే? మనందరం ఈ జిల్లాలో పుట్టాం, మనందరం గ్రామాల్లో ఉన్నాం. 1982 ఎన్టీ రామారావు పార్టీ పెట్టక ముందు మన గ్రామాలకి మౌలిక సదుపాయాలు ఉన్నాయా? ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్డు గాని, స్కూల్ గాని, కరెంటు గాని, తాగడానికి మంచి నీళ్ళు కూడా లేదు. అంతేందుకు 96లో నేను రాజకీయాలకు వచ్చేసరికి మన గ్రామాలకి లింగి పట్టులు కట్టుకుని నాటు బొల్ల మీద నడిచొచ్చినటువంటి రోజులన్నీ కూడా గుర్తొస్తున్నాయి. ఈ 45 సంవత్సరాల్లో ఏం చేశామంటే ప్రతి మత్స్యకార గ్రామానికి మౌలికమైనటువంటి సదుపాయాలు ఇచ్చాం. ఏ గ్రామానికి వెళ్ళండి, ఏ పార్టీ వాళ్ళని ఆ గ్రామంలో కలుపు తట్టినా, ఆ గ్రామంలో ఎవరికి అడిగినా, ఏ కార్యక్రమం జరిగిందన్నా అది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గర్వంగా మనందరం చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చాం. ఇవన్నీ ఒకసారి చెప్పాలి. మనుషులుగా పుట్టామంటే కొత్త వేయడం తప్పు లేదు, చేసినవి కూడా నిరంతరం ప్రజలకి గుర్తు చేయాలి, ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బాగుంది, ఆవేదన ఉంది. 194 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. కష్టపడి పని చేసినటువంటి మత్స్యకార సోదరులు ఉన్నారు. సముద్రంలో వేట చేసుకుంటే చేపలు ఉన్నాయి, కానీ మనం నిరంతరం ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతున్నాం. ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ యాక్సిడెంట్ జరిగినా, ఎవరు అరెస్ట్ అయినా ఎవరున్నారంటే శ్రీకాకుళం మత్స్యకారులని ఇప్పటికీ చెప్తుంటే బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. అలాగని చెప్పి మైకు దొరికిందని అన్ని చేసేస్తాం, అన్ని చెప్పేస్తాం అంటే అది అవివేకం తప్ప వాస్తవం కాదని చెప్పి తెలియజేస్తున్నాం. నేను గర్వంగా, ధైర్యంగా ఈరోజు చెప్పదలిచాను. ఈ శ్రీకాకుళం జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారులకి న్యాయం ఎంతో అంతో జరిగిందంటే అది తెలుగుదేశం తప్ప ఇంకొక రాజకీయ పార్టీ. ఒక్కసారి చూడండి, సంక్షేమానికి వద్దాం. మీరందరూ సముద్రంలో వేటకెళ్తున్నారని ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో